శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారి జీవితంలో మీరు స్త్రీలైనప్పటికీ లేదంటే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవాళ్లు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారెవరో తెలుసుకొని పరిహారాలు పాటించండి. అయితే మీ జీవితంలో శుభ మరియు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ముగ్గురి ఆడవారి వల్ల మీ యొక్క జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు, ఎవరి వల్ల మీకు తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మకర రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే మీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే అస్సలు తట్టుకోలేరు. అంటే ఏ విధంగా అంటే డిసిప్లిన్ ఉన్నది వీళ్ళకి ముఖ్యంగా ఉండాలి. ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అనుకుంటారు. అయితే ఈ విధంగా మకర రాశి వారి కుటుంబ సభ్యులు కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమయపాలన కూడా ఈ మకర రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అలాగే మకర రాశి వారు ఇతరులకి అస్సలు లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే అస్సలు పడరు. అంటే ఎప్పుడు కూడా తమదే పైచేయి అన్న భావన వీరికి ఉంటుంది. చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని సందర్భాల్లో విడిచే అవకాశం కనిపిస్తోంది. అంటే అధికార ధోరణి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా నిత్యం దేవతారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం కూడా ఈ మకర రాశి వారికి మేలు చేస్తోంది. మీ జీవితంలో ఇదివరకు ఎన్నో కష్టాలు మీరు అనుభవించవచ్చు. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే వీటన్నిటిని కూడా కారణం మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయని గుర్తుంచుకోవాలి. మీరు పనిచేసే చోట కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపార ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ జీవితంలో ఈ స్త్రీలైనప్పటికీ కూడా ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. వారి కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు. వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగని ప్రతి ఒక్కరిని అవమానించకండి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టకండి. అంటే ఒక వ్యక్తి మన మంచి కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అన్నది కొన్ని సందర్భాల్లో కొన్ని మాటల ద్వారా మనకి తెలుస్తుంది కదా. లేకపోతే వారు మనతో ఉండేటువంటి పద్ధతి ద్వారా కావచ్చు, ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఎవరు ఉన్నారో మీ కుటుంబ సభ్యులు కూడా ఉండాల్సిన పరిస్థితులు ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయి. తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీరు తప్పించుకోవడానికి మీకు శివారాధన ఎంతగానో మేలు చేస్తోంది. అలాగే మకర రాశి వారు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మీకు మేలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ గాథలు ఉన్నాయి. రావి చెట్టును దేవత వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము. అయితే మీరు ఒక్క చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగాన్ని కూడా తొలగిపోతాయి. దానికోసం మీరు చేయవలసింది ఏంటంటే కనుక మీ ఇంట్లో అంటే ఈ పరిహారం చేసుకోవాలి. అదేంటంటే రాత్రి సమయంలో అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు దక్కి తీరుతోంది. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే ఒక రాగి చెంబుని లేదంటే కనుక స్టీల్ చెంబుని తీసుకొని దాంట్లో నీటిని నిండుగా నింపిన తర్వాత ఆ యొక్క చెంబులో ఉప్పుని చిటికెడు, పసుపు చిటికెడు, కుంకుమ చిటికెడు వేసి ఆ నీళ్లను కొన్ని నల్లటి ఆవాలు కూడా వేసేయండి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ నీటిలో వేస్తామో అది చాలా శక్తివంతమై ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే ఈ పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసిందంటే ఈ పదార్థాలన్నింటినీ కూడా మీరు నీటిలో వేసిన తర్వాత ఆ చెంబును 2 చేతులతో పట్టుకొని మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి. మీ 2 చేతులతో పట్టుకున్న తర్వాత మీ ఇంట్లోకి అన్ని గదుల్లో కూడా తిరగండి.
తిరిగే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఎటువంటి ఎనర్జీ ఉన్నా ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని, మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలని, ఎవరైతే మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఆ చెంబుని పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత హాలు లేకుండా ఒకే గది ఉన్నట్లయితే మీరు కూడా అంటే మీరు ఉండే గది ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక మూలన పెట్టండి. హాల్స్ ఉంటే కనుక హాల్లో పెట్టుకుంటే సరిపోతుంది. రాత్రంతా కూడా ఈ నీటిని ఇలా వదిలేసి తర్వాత తెల్లవారుజామునే లేవగానే ఆ నీటిని తీసుకువెళ్ళి ఇంట్లో వాష్ ఏరియాలో కానీ లేదంటే బయట ఏమైనా కాలవలాగా ఉంటే దాంట్లో అయినా సరే వేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా నీటి అంతటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకు తెలుసు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించి మరోసారి మనసులో సంకల్పం చేసుకోండి. అంటే మీ అమ్మగారితో మీరు ఏ విధంగా చెప్పుకుంటారో ఆ విధంగా మనసులో బాధనంతా కూడా చెప్పుకొని చెట్టు మొదలను తాకి మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ విధంగా అమావాస్య రోజు మీరు చేసినట్లయితే కనుక మీకు మంచి పరిహారం అనేది లభిస్తుంది. ఆ తర్వాత నుంచి కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ విధంగా అమావాస్య రోజు చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయో ఆ బాధ నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. ఆర్థిక పురోగతి సాధించాలని కూడా మీకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో కానీ ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడంతో మీరంతా కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో అవుతారు. ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారికి ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీ మీద తాంత్రిక ప్రయోగాలు ఎలా చేస్తున్నారు. ఆ యొక్క ప్రయోగం తొలగిపోవాలి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలంటే ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.